42% రిజర్వేషన్లను కొనసాగిద్దాం. సరే, కాకతీయ యూనివర్సిటీ నుంచి విద్యార్థి లోకాలు కూడా కదిలిన పరిస్థితి ఉంది. కాకతీయ యూనివర్సిటీ స్కాలర్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న ఈరోజు ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి ఆశలకు విద్యార్థి లోకం బలవాల్సి వస్తుంది. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తా అన్నదో దాని ప్రకారం ముందటికెళ్ళినట్టు నాటకాలు ఆడడం వల్లనే ఈరోజు మనకు సాయీశ్వరాచారి మన మధ్య లేకుండా పోయిండు. దయచేసి బీసీ సమాజంలో యువకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మనం పోరాటంలో ముందుండాలి కానీ ఇట్లా బలిదానంలో ముందుండని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన మీద ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది కాబట్టి మనము ఉద్యమాల్లో ముందుండి పోరాడి ఈ ఫలితాలను అనుభవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి బీసీ సమాజం అంతా ఏకమై ఈరోజు పోరాటం చేసి 42%ను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి బలిదానాలు చేయడం వల్ల మన కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది, మన ఆశయం కూడా దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ బలిదానాల వైపు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన ప్రతి ఉద్యమంలో బలిదానాలు చేసుకుంది ఎస్సీ ఎస్టీ బిడ్డలే, బీసీ బిడ్డలే. కాబట్టి మనం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నాం, వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. కాబట్టి ఇక నుంచి బలిదానాలు వాళ్ళు చేసుకోవాలి, అధికారంలోకి మనం రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 50% పైగా ఉన్న బీసీలంతా కూడా ఏకమై ఈ చావుతోనైనా కనుగిప్పు కలిగి బీసీలంతా ఉద్యమ బాటలోకి వస్తే ఖచ్చితంగా మనం సాధించుకోవడానికి ఎంతో దూరంలో లేము. ఈ ప్రభుత్వాలు ఆడుతున్న కపట నాటకాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజలను ఉద్యమంలో బాగా చేస్తూ మనం 42%ను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది, బలిదానాల వైపు ఎవరు పోవద్దు, బరిగీసి కొట్లాడదాం, మనకున్న హక్కుల్ని సాధించుకుందాం. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు తెచ్చే విషయంలో అడ్డురాని ఈ జీవోలు కేవలం బీసీలకు 42% ఇచ్చే విషయంలోనే ఈ చట్టాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయా? ఒకసారి బీసీ సమాజం ఆలోచించాలి. వాళ్ళ జనాభా 4% ఉన్నా 10% రిజర్వేషన్ వాళ్ళు తీసుకున్నారు. మన జనాభా 60% దగ్గరగా ఉన్నా మనం 42% సాధించలేం. ఎందుకంటే మనలో అనైక్యత లోపం. కాబట్టి మనం ఐక్యతగా ఉండి పోరాడి ఈ 42% సాధించుకోవాలి. జోహార్ సాయీశ్వరాచారి. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు కూడా ఇక్కడ అంతిమ యాత్రలో పాల్గొన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న, మీ పేరేనా ముందుగా? నా పేరు వేదాంత్ మౌర్య, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అభివృద్ధిలోకి రావాలి, రాజకీయంగా ఆర్థికంగా వీళ్ళు బలంగా ఉన్నప్పుడే మనం బంగారు తెలంగాణ అనుకున్నటువంటి తెలంగాణ సుసంపన్నం అవుతాయని ఒక ఆలోచనతో మేము బీసీలకు 42% రిజర్వేషన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఆనాడే 1950లోనే మస్ట్ అండ్ షుడ్ 52% రిజర్వేషన్లు బీసీలకు అవసరం, జనాభా ప్రాతిపదికన కావాలని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రయత్నం చేసినప్పుడు బీసీలకు నాయకునిగా నేను ఉంటున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 50% రిజర్వేషన్లు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కావాలన్నప్పుడు పోరాడి తెచ్చుకుంటారని చెప్పేసి 27% రిజర్వేషన్లు కుదించి ఆనాడే మన బీసీల ఒక గొంతులు కోసినటువంటి సంఘటన. అలాగే కాంశీరామ్ గారు మేమెంతో మాకంతా అనే నినాదంతో ఆయన యూపీలో ఆయన ప్రభుత్వంలోకి రావడం జరిగింది. అలాగే మేమెంతో మాకంతా అనే నినాదాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మేము దీక్షలు చేస్తూ ర్యాలీలు చేస్తూ బంతులు పిలుపునిస్తూ ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి మేము పోరాటం చేసినటువంటి ఉస్మానియా బిడ్డలం. అలాగే నేడు మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిని అడగట్లేదు, మీ అంతస్తులు అడగట్లేదు, మేమెంతో మీరు 100%లో 10% ఉన్నటువంటి మీరు రెడ్డిలు రావులు రాజ్యం వెళ్తారు, రాజులు అవుతారు, మమ్మల్ని బంటులుగా చేసి బానిసలుగా చేసి మా మీద మీరు సింహాసనం ఎక్కి మీరు తూగడము సరికాదని చెప్పేసి ఒక విద్యార్థి నాయకునిగా నేను హెచ్చరిస్తున్నాను. ఈ కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా చిత్తశుద్ధి లేకుండా ప్రజల యొక్క విద్యార్థులు తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసి 1400 మంది విద్యార్థులు బలిదానమైన తర్వాతనే పోరాడి తెచ్చుకునే ఈ తెలంగాణని, ఆ తెలంగాణలో కనీసం ఒక బీసీ రాజ్యాధికారంలోకి వస్తాడంటే అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బీసీలకు 42% రిజర్వేషన్ కావాల్సిన అవసరం మస్ట్ అండ్ షుడ్ ఉన్నా కానీ కనీసం తూతు మంత్రంగా ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టు మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అంటే అందరూ శాకాహారులే, మరి గుడ్డెటు పోతుంది? నేను ఇస్తానని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు చెప్తారు, మేము ఇస్తామని అక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు చెప్తారు. మరి ఇంకెవరు ఆపుతున్నట్టు? అంటే కొడుతున్నారు కానీ చెప్పుతో కొడుతున్నారు, కానీ చెప్పును కనబడకుండా చెల్లగప్పి కొడుతున్నారు అంతే. అంటే ఇస్తామని చెప్తున్నారు, ఇది పేరుకు మాత్రమే ఇస్తాము, కానీ ఇచ్చే దగ్గర మాత్రం
ఆపేస్తున్నారు. వడ్డించేవాడు మనోడైతే ఏ మూలనున్నా బుక్క పడుతుంది అని చెప్పేసి అనే వ్యక్తులుగా మనోడు ఒక బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ రాజ్యాధికారంలోకి వస్తే ఒక రాజు అయితే ఒక ఎమ్మెల్యే అయితే ఒక ఎంపీ అయితే ఒక ముఖ్యమంత్రి అయితే మన అణగారిన వర్గాల నుంచి ఒక ఆశాజ్యోతిగా అందరికీ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెడ్డి రాజకీయాన్ని బొందబెట్టాలంటే ఈ రావు రాజకీయాలను ఆల్రెడీ బొందబెట్టినాం. మళ్ళీ పురోగతిగా రాకముందే మన బీసీలు ఐక్యమై 42% కాదు మనం ఉన్నది 52%. 52% ఉన్నటువంటి బీసీలు ఏకదాటిగా ఒక్కసారి పోరాటం చేసి అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఏ ఒక్క నా కొడుకు మనల్ని ఆపే ప్రసక్తి చేయడు. కాబట్టి మనం అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం ఏకమైదాం. ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని కూల్చివేసి మన బీసీ రాజ్యాన్ని మన ఎస్సీ రాజ్యాన్ని మన ఎస్టీ రాజ్యాన్ని మనం స్థాపించుకుందామని చెప్పేసి ఈరోజు ఒక బీసీ బిడ్డ ఒక సాయి ఈశ్వరాచారి చనిపోవడం జరిగింది. ఎందుకోసమయ్యా? ఆయనకు ఉద్యోగం వస్తలేదని చచ్చిండా, లేకపోతే ఆయనకు బిల్డింగ్ కడతలేరని చచ్చిండా? ఒక 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మీరు ఊపదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు తప్ప మాకు ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. రాజకీయంగా మమ్మల్ని అణచివేస్తున్నారు. ఒక దగ్గర ఒక బీసీ నిలబడుతుండంటే అక్కడ ఒక రెడ్డినో రావునో తీసుకొచ్చి పెడతాడు. అక్కడ మళ్ళీ కులం బలమవుతుంది, ఆర్థికంగా బలమవుతాడు. మళ్ళీ ఈ బీసోడు ఈ ఎస్సీడు ఏం కావాలి అంటే రాజకీయాలకు మాత్రమే పరిమితం చేసి మమ్మల్ని ఓటర్లుగా చేస్తున్నారు తప్ప పాలకులను చేయడం కాకుండా ఆపుతున్నటువంటి ఈ దుర్మార్గుల యొక్క బట్టబయలు చేసి మన రాజ్యాధికారంలోకి వచ్చేంతవరకు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం ఏకమై ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని దించడం కోసం మనం ప్రయత్నం చేయాలని, అలాగే ఈ బీసీ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కోసం మా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఎల్లవేళలుగా తోడు ఉండి ఉద్యమంలో పోరాటం చేసి దేనికైనా సిద్ధమై మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పల్లె రవణ ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న బీసీలు చచ్చిపోతున్నా కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ మంత్రుల నుంచి కానీ ఒక్క ప్రకటన కూడా లేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో తెలంగాణలో మోసం చేసింది, వంచన చేసింది. ఈ వంచన చేసి 42% రిజర్వేషన్ల నయవంచన చేసింది. ఆఖరికి అది కలచ చెందినటువంటి సోదరుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా కనీసం స్పందన లేదు. కనీసం వచ్చి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ప్రభుత్వం తరఫున ఎవరైనా కనీసం స్పందన లేకుండా పట్టించుకున్న పాపం లేదు. ఆత్మహత్య చావు బతుకుల్లో ఉంటే కూడా కనీసం సరైన వైద్యం అందలేదు, మెరుగైన వైద్యం అని చెప్పినాం అందలేదు. ఆఖరికి ఎంత దౌర్జన్యం అంటే కనీసం చావు డిక్లేర్ చేయకుండా మరణ వాంగ్మూలం కూడా తీసుకోకుండానే దౌర్జన్యంగా అందరం అక్కడ ఉండగానే బాడీ షిఫ్ట్ చేసి ఒక దుర్మార్గాన్ని కొలిపడింది. ఇవాళ ఇక్కడికి వస్తే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని ఇవాళ రాలే. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా సోదరుడు ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాలి, ₹1 కోటి ఆర్థిక సాయం చేయాలి, కుటుంబానికి ఒక ఉద్యోగాలు ఇవ్వాలి, శాశ్వత ఉద్యోగం ఇవ్వాలి, ఇంటి వసతి కూడా ఇవ్వాలి. అట్లాగే దేనికోసమైతే ఆత్మహత్య చేసుకున్నాడు బీసీలకి రిజర్వేషన్ల సంకల్పం, ఆ సంకల్పాన్ని కూడా నెరవేర్చాలి. రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి. ఒక బీసీ బిడ్డగా 42% రిజర్వేషన్ సాధ్యమేనా? అసలు సాధ్యమయ్యే పనేనా? వీళ్ళు ఇచ్చే పని ఉందా? అసలు వీళ్ళు చెప్పే పద్ధతిలో సాధ్యం కాదు. వీళ్ళు చెప్తున్నది మోసం, వంచన. కానీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ 42% చేయొచ్చు. తమిళనాడు చేసి చూపించింది. కాబట్టి ఖచ్చితంగా ఆచరణ సాధ్యమే. కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి రెండు పార్టీలకి చిత్తశుద్ధి ఉండాలి. కేవలం మోసపూరిత వైఖరితోటి, వంచన ద్రోహ బుద్ధితోటి రెండు పార్టీలు తెలంగాణ బీసీలని మోసం చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈశ్వరాచారి మరణంతో బీసీ సమాజాన్ని మేల్కొల్పుతాం. లక్ష్యంపై రిజర్వేషన్ల సాధన కోసం వదిలిపెట్టేది లేదు. వదలకుండా ఈ సంకల్పాన్ని ముందు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్నా.